దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. యేసుక్రీస్తు వారి నామములో శుభములను తెలియజేయుచు ఉన్నాను. పరిశుద్ధ లేఖనములలో దావీదు భక్తుడు రాసిన 4వ కీర్తనలో 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. మన అంశం ఏంటంటే, మనం మొరపెట్టే ప్రతి విషయములను కూడా దేవుడు ఆలకించును. లోకములో చాలామంది అనుకుంటారు, మనము చేసే విజ్ఞాపనలన్నీ కూడా దేవుడు ఆలకించుచున్నాడా అని ప్రశ్నార్థకమైన హృదయముతో ఈ కడవరి దినాలలో మనలో కనబడుతూ ఉన్నది. దావీదు భక్తుని యొక్క జీవితములో ప్రాముఖ్యముగా మనము గమనించినట్లయితే, ఈ 4వ కీర్తన మరి ముఖ్యముగా తాను పిలిచిన దేవుడు ఉత్తరం ఇచ్చుటకు దావీదు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సర్వ సృష్టికర్తయగు దేవుడు సర్వమును ఆయన నోటి వాక్కు ద్వారా సృజింపబడిన కార్యములు, మరి సర్వోన్నతమైన మన ప్రభువు ఒక మానవుడు చేసిన విన్నపాలను దేవుడు ఆలకించుచూ ఉన్నాడు. ఎవరు ఆలకించగలరు అనే ఆలోచనతో మనము ఈ కడవరి దినాల్లో బ్రతికే దానికంటే, మన ప్రార్థనలకు జవాబునిచ్చు దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. దావీదు భక్తుని యొక్క జీవితములో శ్రమలు, మరి అవమానములు, పలు విధములైన పోరాటముల మధ్యలోను, యుద్ధముల మధ్యలోను దావీదు భక్తుడు వెళ్ళుచున్నప్పటికీ ఆయన చెప్పుచున్న మాటలు ఏమిటంటే, యెహోవా భక్తులు తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకునుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును అని చెప్పాడు. మరి దేవుడు మన మొరలను ఆలకించుచున్నాడని మనము గుర్తెరగాలి. కొన్ని సమయాలలో మనము చేసే పొరపాట్లు ఏంటంటే, వ్యర్థమైన వాటిని మనము అనుసరించేవారముగాను, వ్యర్థమైన వాటిని ప్రేమించేవారముగాను, మన హృదయం అనేది పూర్ణ హృదయముగా కాకుండా, పూర్ణ మనసుతో దేవునిని వెదకకుండా ఇలాగ మనం ఉన్నట్లయితే దేవుడు ఏ విధంగా మన ప్రార్థనలను ఆలకించగలడు? మనము మొరపెట్టే ప్రతి విజ్ఞాపనలన్నీ దేవుడు ఆలకించాలి అనంటే, మనలో ప్రాముఖ్యముగా వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి. వ్యర్థమైన వాటిని అనుసరించే కార్యములు మన జీవితము నుండి తొలగిపోవాలి. కడవరి దినములలో అనేకులు వ్యర్థమైన వాటిని అనుసరించేవారుగాను, వ్యర్థమైన కార్యముల కొరకు పరిగెత్తి ప్రయాసపడేవారుగా ఉంటున్నారు గనుక, అనేకుల యొక్క జీవితాలలో వారి హృదయములో తలంచే విషయం ఏమిటంటే, దేవుడు నా ప్రార్థన ఆలకించడం లేదేమో, నేను ఎన్నో సందర్భాల్లో దేవునికి మొరపెట్టుచున్నాను కానీ నా మొరలు దేవుని యొద్దకు చేరుతున్నవా లేవా అనే సందేహముతో ఈనాడు దేవుని ప్రజలలో కలగడానికి గల కారణం ఏమిటంటే, వ్యర్థమైన వాటిని అనుసరించడం మూలముగా, వ్యర్థమైన వాటిని ప్రేమించడం మూలముగా. అందుకనే ప్రతి ఒక్కరి యొక్క హృదయములో సందేహం అనేది కనబడుతూ ఉన్నది. మరి దేవుని యొద్దకు వచ్చు ప్రతి వారు దేవుడు ఉన్నాడని నమ్మాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ మాటను మనం చదువుతూ ఉన్నాం. విశ్వాసముతో దేవుని యొద్దకు వచ్చినప్పుడు మన యొక్క విశ్వాసమును బట్టి దేవుడు కార్యములను జరిగిస్తాడు. మనలో ఎంతవరకు నమ్మకంగా ఉండగలుగుతూ ఉన్నాము? కొన్ని సందర్భాలు లోకస్తులు చెప్తూ ఉంటారు, మోటివేషనల్ స్పీకర్స్ చెప్పేటువంటి మాటలు ఏమిటంటే, ప్రతిదానిని
పాజిటివ్గా తీసుకోండి అని చెప్తూ ఉంటారు. ప్రతి ఆలోచనను పాజిటివ్గా తీసుకోండి అని చెప్తూ ఉంటారు. ఎందుకు అలాగ చెప్తూ ఉంటారంటే, మన నాలుకలో జీవము మరణము దేవుడు ఉంచాడు గనుక మనం ఎప్పుడు కూడా మన మాటలు అనేవి నమ్మకమైన మాటలుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు మన జీవితంలో ఆ కార్యములు జరుగుతూ ఉంటాయి. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తూ ఉన్నది? దావీదు భక్తుడు ఏమనంటూ ఉన్నాడు? నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును అని చెప్తూ ఉన్నాడు. కనుకనే 18వ కీర్తనలో 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను, నా మొర ఆయన సన్నిధి చేరి ఆయన చెవులో చొచ్చెను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి మీరు దేవుని సన్నిధిలో విన్నపిస్తున్నటువంటి ప్రతి విన్నపములన్నీ కూడా దేవుడు ఆలకించడు. దానిలో ఎటువంటి సందేహం అనేది లేదు. మనం పూర్ణ మనసుతోనూ, పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ ప్రభువును వెతికి మన సమస్యలు ఏవైతే ఉన్నావో ప్రభు సన్నిధిలో ఒక్కొక్కటి కూడా ఒప్పుకొని మనం దేవుని సన్నిధిలో వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి మనం ప్రార్థించే ప్రతి ప్రార్థనలన్నీ కూడా ఆయన ఆలకించునని చెప్పి మనం నమ్మాలి. కనుక ఈ మాటల ద్వారాగా దేవుని సత్యములనేవి క్లుప్తముగా తెలియచేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేశాడు. కనుక మనమందరము కూడా ప్రభు రాకడకు సిద్ధపడుటకు దేవుడే మనందరికీ సహాయము చేయునుగాక. ప్రైజ్ ద లార్డ్.